యోహాను సువార్త 9వ అధ్యాయం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురద చేసి, వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయము అను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు, వీని పోలియున్న ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. వారు, నీ కన్నులు ఎలాగు తెరవబడెనని వాని అడుగగా, వాడు, యేసు అనొక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనుమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితిననెను. వారు ఆయన ఎక్కడనని అడగగా, వాడు, నేనెరుగననెను. అంతకు ముందు గ్రుడ్డియై ఉండిన వానిని వారు పరిసయ్యుల వద్దకు తీసుకొని పోయిరి. యేసు బురద చేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతి దినము. వాడేలాగు చూపు పొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరల అడగగా, వాడు, నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినని వారితో చెప్పెను. కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిది. మరికొందరు, పాపి అయిన మనుష్యుడు ఈలాటి సూచక క్రియలు ఎలాగూ చేయగలడనిది. ఇట్లు వారిలో భేదము పుట్టెను. కాబట్టి వారు మరలా ఆ గ్రుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరచినందుకు నీవు అతని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా, వాడు, ఆయన ఒక ప్రవక్త అనెను. వాడు గ్రుడ్డివాడై ఉండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడిగా పుట్టెననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచెనో అదియు మేమెరుగము. వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. కావున వాని తల్లిదండ్రులు, వాడు వయస్సు వచ్చినవాడు, వానిని అడుగుడనిరి. కాబట్టి వారు గ్రుడ్డివాడై ఉండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేమెరుగుదమని వానితో చెప్పగా, వాడు, ఆయన పాపియో కాడో నేనెరుగను. ఒకటి మాత్రము నేనెరుగుదును, నేను గ్రుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాననెను. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా, వాడు, ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి. మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాటలాడెనని ఎరుగుదుము గాని వీడెక్కడ నుండి వచ్చెనో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడ నుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను
దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగ్రుడ్డి వాని కనులెవరైనా తెరచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినపడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీయూ చేయనేరడని వారితో చెప్పెను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని, చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పెను.